హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పేపర్. రీజనింగ్ మాక్ టెస్ట్. ఈ వీడియోలో మనం రీజనింగ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు మనకి. ఈ క్వశ్చన్ అనాలజీ నుంచి ప్రాబ్లం అయితే అడిగారు. ఆల్రెడీ రీజనింగ్ సంబంధించి ఫస్ట్ ప్రీవియస్ వీడియో ఆల్రెడీ సాల్వ్ చేస్తాం. దిస్ ఈస్ ద సెకండ్ వీడియో ఫ్రమ్ ద ఎస్ఎస్సి జీడీ 2025. ఈ 2025లో వచ్చేసి మొట్టమొదటి వీడియో అని చెప్పుకోవచ్చు మనం. ఆల్రెడీ సీజీఎల్ సంబంధించి రీజనింగ్ పేపర్ సాల్వ్ చేసి మనం పోస్ట్ చేసాం, ఒకసారి చూడండి. అలాగే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆల్రెడీ మనం మన ఛానల్లో వీడియో చేసాం, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎనాలజీ నుంచి మన క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ప్రపోర్షన్ సింబల్ ఉంది, అలాగే ఈజ్ టు ఉంది. ఈ రెండు సింబల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ ఎనాలజీ నుంచి అని అర్థం. సరే, ఎంఐసిఎస్ ఈజ్ రిటర్న్ యాజ్ ఎల్హెచ్బిఆర్ అన్నాడు. దాని నుంచి జేఆర్విపి ఇచ్చాడు. అక్కడి నుంచి నెక్స్ట్ లెటర్ ఏదైతే ఉందో అది మనం కనిపెట్టాలి. ఎనాలజీ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ టూ టర్మ్స్ మధ్య, అంటే మిక్స్ అని ఇక్కడ నుంచి ఎల్హెచ్బిఆర్ అని వచ్చింది కదా, ఈ కోడ్ ఏ విధంగా కోడ్ అయిందో అంటే డీకోడ్ చేస్తే ఇక్కడ ఏ లాజిక్తో మనకి ఎంఐసిఎస్ అనేది ఎల్హెచ్బిఆర్గా మారిందో సేమ్ లాజిక్ మనం జేఆర్విపి అనే ఇక్కడున్న కోడ్కి అప్లై చేస్తే ఆ నెక్స్ట్ వచ్చే కోడ్ ఏంటో మనం చెప్పాలి. ఓకేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మిక్స్ అని ఇచ్చాడు కదా, ఎంఐసిఎస్ మిక్స్ అని ఇచ్చాడు కదా. దీనికి ఎల్హెచ్బిఆర్ అనేది మనకి కోడ్గా క్వశ్చన్లో ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ముందు ఆ రిలేషన్ ఏంటో కనుక్కోవాలి. రిలేషన్ కనుక్కోవాలంటే ముందు ఇక్కడ ఇచ్చిన వాటికి ప్లేస్ వాల్యూస్ ఇవ్వాలి. ఎం ప్లేస్ వాల్యూ 13, ఐ ప్లేస్ వాల్యూ 9, సి ప్లేస్ వాల్యూ 3, ఎస్ ప్లేస్ వాల్యూ 19. ఆర్ ప్లేస్ వాల్యూ ఆర్ పొజిషన్ వాల్యూ అంటాం. ఓకే, ఇక్కడ చెక్ చేసుకొని 13 నుంచి 12 ఏంటంటే -1 అయింది. అగైన్ 9 నుంచి 8 అంటే -1, 3 నుంచి 2 -1, 19 నుంచి 18 -1. అంటే ఇక్కడ యూజ్ చేసిన లాజిక్ ఏంటంటే ఫస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్ రావడానికి -1 చేశారు. అలాగే నెక్స్ట్ నుంచి లెటర్, లేదా సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ టు థర్డ్ లెటర్ చెక్ చేసుకుంటే మీరు ప్రతిదీ కూడా ఈచ్ లెటర్ ఈజ్ డిక్రీస్డ్ బై ద -1, డిక్రీస్డ్ బై -1. జేఆర్విపి అన్నాడు. జే అంటే ప్లేస్ వాల్యూ ఎంత అవుతుందంటే 10. 10 - 1 అంటే 9. 9 అంటే అర్థం ఏంటి? ఐ. ఐ అనేది మనకు ఆప్షన్లో ఉండాలి. ఐ అనే ఆప్షన్ ఓన్లీ ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా రిమైనింగ్ మీరు చెక్ చేసుకోండి. ఐక్యూయుఓ అనేది ఆన్సర్గా వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సిరీస్ నుంచి ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సిరీస్లో లెటర్ సిరీస్ అలాగే నెంబర్ సిరీస్ 2 టైప్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లం వచ్చేసరికి నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చారు. నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చారు. ఈ నెంబర్ సిరీస్లో కూడా ఇది ఫైండింగ్ నెక్స్ట్ నెంబర్ అండి. ఫైండింగ్ నెక్స్ట్ నెంబర్, ఫైండింగ్ మిస్సింగ్ నెంబర్, ఫైండింగ్ రాంగ్ నెంబర్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఫైండింగ్ నెక్స్ట్ నెంబర్ అనేది ఈ ప్రాబ్లం అనమాట. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 85 నుంచి 84 అయింది. 84 నుంచి 92, 92 83, అగైన్ 147. నెక్స్ట్ నెంబర్ ఏంటో మనం కనుక్కోవాలి. ఏ ప్రాబ్లం అయినా సరే మీరు ప్రీవియస్గా 2024 పేపర్స్ కానీ, ప్రజెంట్ మనం సాల్వ్ చేసే 2024 పేపరే, అంటే 2025లో చెప్తున్నాం. అగైన్ 2023. 2023లో జరిగిన ఎస్ఎస్సి ఆల్ జీడీ పేపర్స్ అండి. ఎస్ఎస్సి జీడీ పేపర్, టోటల్ జీడీ పేపర్స్. నేను ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే ఈ క్లాస్ అంతా మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు ఎస్ఎస్సి జీడీ సంబంధించి 2023 పేపర్స్ ప్రతి పేపర్ కూడా ప్రతిదీ షార్ట్ కట్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ప్రాబ్లం రీజనింగ్ సెక్షన్లో దాదాపు 40 ఆర్ 60+ వీడియోస్ అయితే ఉన్నాయి. 60+ వీడియోస్ 2023 పేపర్. అలాగే ఆప్టిట్యూడ్ ఏదైతే ఉందో అవి 40+ వీడియోస్ అయితే ఉన్నాయి. దాదాపు 45, 47 వరకు ఉన్నాయి. 40+ వీడియోస్ అయితే మీకు ఆప్టిట్యూడ్ సెక్షన్లో ఎస్ఎస్సి జీడీ సంబంధించి సాల్వ్ చేసి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 85 నుంచి 84 ఇచ్చారు. ఓకే, 85 నుంచి 84 ఇచ్చారు. అలాగే 92, నెక్స్ట్ 83, 147. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్. ఎప్పుడైనా సరే మనం నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే డిఫరెన్స్ కనుక్కోవడం. 85 నుంచి 84 అయింది. 85 నుంచి 84 అయిందంటే అక్కడ మెయిన్ ఎంత డిగ్రీస్ అయింది? -1 డిగ్రీస్ అయింది. 84 నుంచి 92 అయిందంటే డిఫరెన్స్ ఎంత? 92 అంటే ఇక్కడ 8 వస్తుంది. 84 అంత సరిపోయింది. అంటే 8 అంటే +8 అయింది. 84 నుంచి 92 పోవాలంటే +8 అయింది. 85 నుంచి 84 అంటే -1. ఓకే, నెక్స్ట్ 92 నుంచి 83 అయింది. అంటే ఎంత డిక్రీజ్ అయిందండి? -9 డిగ్రీస్ అయింది.
అగైన్ 147 నుంచి 83 అయింది. అంటే 7 మైనస్ 3 4. అగైన్ 14 మైనస్ 8 అంటే 6. ఏమైంది ఇక్కడ ఇంక్రీజ్ అయిందండి. సో 83 నుంచి 147 అంటే ఇంక్రీజ్ అయింది. మీరు ఇచ్చిన డిఫరెన్స్ని ఒకసారి గమనించండి, లేదా మనకు వచ్చిన డిఫరెన్స్ గమనిస్తే -1 8 9 64 1 8 9 64. సో ఈ 1 అనేది -1 అలాగ రాసుకుంటే ఈ 8 అనేది ఏంటండి, ఈ 8 చూస్తే మీరు 2 క్యూబ్గా రాసుకోవచ్చు. 2 క్యూబ్ 8 అవుతుంది. ఈ 9 వచ్చేసరికి 3 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 64 అనేది 4 క్యూబ్ అవుతుంది. స్క్వేర్ క్యూబ్, క్యూబ్ ఉంది ఇక్కడ. దీన్ని బట్టి 1 అనేది స్క్వేర్ అయిందని అర్థం. మైనస్ అవసరం లేదు ఇక్కడ. సో 1 స్క్వేర్ 1 వచ్చింది ఇక్కడ. 2 క్యూబ్ 8, 3 స్క్వేర్ 9, 4 క్యూబ్ 64. మీరు గమనిస్తే 1 2 3 4. నెక్స్ట్ నెంబర్ 5. సో మన సిరీస్ ఏంటి, స్క్వేర్ క్యూబ్ స్క్వేర్ క్యూబ్ కాబట్టి నెక్స్ట్ టైం రావాలి స్క్వేర్. సో 5 స్క్వేర్ అంటే 25. కాబట్టి నెక్స్ట్ డిక్రీజ్ అవుతుంది, -25 చేయాలి. సో 25 చేస్తే 122. సో ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 122 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ 2024లో జరిగిన ఎగ్జామ్ పేపర్ అండి. సో ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ పేపర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ మనకి ఏ సిరీస్ ఇస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్. సో ఇక్కడ ఒక నెంబర్ లెటర్ సిరీస్ ఇచ్చారు, లెటర్ క్లస్టర్ సిరీస్ అంటాం. సో ఈ లెటర్ క్లస్టర్ సిరీస్ నుంచి నెక్స్ట్ నెంబర్ ఏంటో కనుక్కోవాలి. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్. ఇక్కడ నెక్స్ట్ ఏ లెటర్ వస్తుందో కనుక్కోవాలి. సరే, ఎప్పుడైనా సరే ముందు మనం ఏం చేయాలంటే అక్కడ ఇచ్చిన లెటర్స్ ఏంటి కానీ క్లారిటీగా రాసుకోవాలి. కానీ మనకు రాసుకునేంత ఎగ్జామ్లో టైం లేకుంటే మీరు ఆ క్వశ్చన్లను సాల్వ్ చేయొచ్చు. కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి కొంచెం క్లారిటీ కోసం అయితే సైడ్ రాస్తున్నాను, లేదంటే క్వశ్చన్లోనే సాల్వ్ చేయాలి మనం ఇదంతా కూడా. ఓకే, ఆర్ ప్లేస్ వాల్యూ 18 అవుతుంది, టీ ప్లేస్ వాల్యూ 20, ఇక్కడ 20, ఇక్కడ 22 అండి వి అంటే. సో టీ 20 అవుతుంది. అగైన్ మనకి వి అంటే 22, ఎక్స్ అంటే 24 అవుతుంది. సో జెడ్ అంటే 26, ఎక్స్ అంటే 24 అవుతుంది. ఓకే, ఇప్పుడు లాజిక్ ఏంటో గమనించండి. 18 నుంచి 20 +2, 22 టు -2 అయింది. అగైన్ 22 టు +2 అయింది. అగైన్ 26 అంటే -2 అయింది. సో అదొక లాజిక్ ఏం కాదంటే జస్ట్‌గా టూ లెటర్స్ లేదా వాడు ఇచ్చిన లెటర్స్ మధ్య లాజిక్ ఎక్కడి నుంచి కనుక్కోవాలంటే ముందు మనం సో ఫస్ట్ లెటర్ నుంచి నెక్స్ట్ లెటర్ ఎలా వచ్చిందో గమనించాలి. సో ఆర్ నుంచి వి రావాలంటే +2 అయింది. అగైన్ 22 నుంచి 22 అవ్వాలంటే ఏం చేంజ్ లేదు, కాన్స్టాంట్ 0. అగైన్ 22 నుంచి 26 రావాలంటే ఎంత అయింది, +4 అయింది. ఓకే, +4 అయిందండి. +4 నెక్స్ట్ ఎంత రావాలండి, ఇప్పుడు +2 0 అయింది. +4 నెక్స్ట్ టైం రావాలి 0. ఎందుకంటే అక్కడ 0 వచ్చింది కాబట్టి నెక్స్ట్ సిరీస్లో కూడా 0 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 26 అలాగనే ఉంటుంది. 26 అంటే జెడ్ అని అర్థం, జెడ్ అలాగనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి రైట్ సైడ్కి వద్దాం. 20 20 కామన్గా ఉంది, 24 24 కామన్గా ఉంది. అంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 4 ఇంక్రీజ్ అయింది. సో 20 నుంచి 24 ఏందంటే 4 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 24 నుంచి అగైన్ మనకి ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, 4 ఇంక్రీజ్ అవ్వాలి. అంటే టోటల్ 28 అయింది. సో 28 అంటే మనకి లెటర్స్ ఆల్ఫాబెట్స్ దాటి వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర ఉంది ఓన్లీ 26 లెటర్స్ మాత్రమే. కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉన్నాయంటే 2 లెటర్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉన్నాయంటే 2 లెటర్స్ ఉన్నాయి. 2 అంటే ప్లేస్ వాల్యూ బి. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ వస్తుందంటే బి ప్లేస్ వాల్యూ. సో జెడ్ ఇంటూ బి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో జెడ్ బి అంటే ఆప్షన్ సి. Okay, next question. After rearranging the given words according to the dictionary order, which word will come at the third position? ఇక్కడ ఇచ్చిన ఈ 5 వర్డ్స్లో మీరు డిక్షనరీ ఓపెన్ చేస్తే మీరు గమనిస్తే ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యి తర్వాత బితో స్టార్ట్ తర్వాత సితో స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తూ ఉంటాయి. అలాంటి ఆర్డర్ మీరు డిక్షనరీ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు. ఆ డిక్షనరీ ఆర్డర్‌లో మీరు ఇవే వర్డ్స్, ఈ 5 వర్డ్స్‌ని గాని మీరు ప్లేస్ చేస్తే ఫస్ట్ ప్లేస్‌లో ఏ వర్డ్ వస్తదో, సెకండ్ ప్లేస్‌లో ఏ వర్డ్ వస్తదో, థర్డ్ ప్లేస్‌లో ఏ వర్డ్ వస్తుందో చెక్ చేసుకోవాలి. క్వెషన్‌లో మనల్నికి ఏ వర్డ్ అడిగారంటే థర్డ్ పొజిషన్‌లో ఏ వర్డ్ వస్తుందని అడిగాడు. సో విచ్ వర్డ్ విల్ కమ్ ఎట్ థర్డ్ పొజిషన్? సో వి నీడ్ టు సే ద వర్డ్ కమ్స్ ఇన్ ద థర్డ్ పొజిషన్. సో ఓకే. సో ఇది మీకు హోంవర్క్‌గా ఇచ్చేస్తున్నాను. మీరు సాల్వ్ చేయండి. ఒకవేళ సాల్వ్ చేసి కామెంట్ చేయాలనుకునే వాళ్ళు దీన్ని హెచ్1 అని రాసి దానికి కామెంట్ అయితే చేయండి. హెచ్1 అంటే నథింగ్ బట్ నేను మీకు అసైన్ చేసిన దాని కోడ్ అనమాట. అంటే ఈ క్వెషన్ నంబర్ మనకెన్నో గుర్తులేదు కదా! కాబట్టి ఇలాగ మీకు హోంవర్క్ లాగా అంటే మీరు చేసే వర్క్‌ని నేను హెచ్1గా ఇస్తాను. సో హెచ్1 అని ఈజ్ ఈక్వల్ టు రాసి లేదా ఒక హైఫన్ ఇచ్చి లేదా హెచ్1 అని ఒక బ్రాకెట్ ఇచ్చి ఇక్కడ ఆన్సర్ రాసండి. సో థర్డ్ పొజిషన్‌లో ఏ లెటర్ వస్తుంది. సో ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు చెక్ చేసుకుంటారు.
ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు అని చాలా ఇచ్చిండండి. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఈజ్ టు ప్రపోర్షన్. ఈజ్ ప్రపోర్షన్ ఇచ్చాడంటే వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోండి. ప్రపోర్షన్ ముందు ఏవైతే 2 టర్మ్స్ ఉంటాయో, ఇక్కడ ప్రపోర్షన్ ఉంది. ప్రపోర్షన్ ముందు 2 టర్మ్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఈ 2 టర్మ్స్ మధ్య ఏదైతే రిలేషన్ ఉందో, అదే రిలేషన్ నెక్స్ట్ థర్డ్, ఫోర్త్ టర్మ్ కూడా మధ్య ఉండాలి. అగైన్ ప్రపోర్షన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఫిఫ్త్ టర్మ్ అలాగే సిక్స్త్ టర్మ్ అని ఇక్కడ నెక్స్ట్ టర్మ్ ఉంటుంది. దాన్ని కనుక్కోవాలి. ఆ రెండిటి మధ్య కూడా సేమ్ రిలేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఫస్ట్ లాజిక్ ఏదైతే ఉందో అదే సెకండ్ లాజిక్ అవుతుంది. అదే థర్డ్ లాజిక్ అవుతుంది. థర్డ్ లాజిక్‌లో మనం అప్లై చేయాలి. అన్నీ కూడా సేమ్ అన్నా ఉంటాయి లేదా కంటిన్యూయస్ సిరీస్ అన్నా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అర్థమవుద్ది. సరే. ఫస్ట్ మనకిచ్చిందేంటంటే ఆసమ్ అని ఉంది. సో, ఆసమ్. సో, ఈ ఆసమ్ ఏ విధంగా రాసుకున్నామంటే ఈడబ్ల్యూఏ, ఈడబ్ల్యూఏ ఎస్ఈ ఈఎంఓగా రాసుకున్నాం. ఓకే. ఈడబ్ల్యూఏఎస్ఈఎం అంటే ఇక్కడున్న ఇక్కడికొచ్చింది. ఇక్కడెక్కడ చేంజ్ అవ్వలేదు. మళ్ళీ ఏ ఇక్కడికొచ్చిందనమాట. సో, ఎస్ ప్లేస్ వాల్యూ చేంజ్ అవ్వలేదు. ఈ ఇక్కడ చేంజ్ అయింది. ఓ చేంజ్ అయింది. ఎం చేంజ్ అయింది. ఇది ప్యాటర్న్ ఫ్రెండ్స్. సో, ఈ ప్యాటర్న్ ప్రకారం మనం కన్‌ఫ్యూజ్‌ని చెక్ చేద్దాం. కన్‌ఫ్యూజ్. ఓకే. కన్‌ఫ్యూజ్. సో, కన్‌ఫ్యూజ్ అని ఉంది కదా! సో, ఇక్కడిచ్చిన దీని ప్రకారం మనం జూస్తే ఫస్ట్ థర్డ్ లెటర్ అనేది ఫస్ట్ లెటర్‌కి రావాలి. అంటే ఫస్ట్ లెటర్‌కి రావాలి. ఓ ఏం చేంజ్ అవ్వదు. ఓ అలాగనే ఉంటుంది. సి చేంజ్ అవ్వదు. సారీ సి చేంజ్ అవుతుంది. షిఫ్ట్ అవుతుంది. థర్డ్ పొజిషన్. సో, ఎన్‌ఓసి. ఎన్‌ఓసి స్టార్టింగ్‌లో మనకు ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. సెకండ్ ఆప్షన్‌లో లేదు తీసేయండి. థర్డ్ ఆప్షన్‌లో ఉంది. ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది. కాబట్టి నెక్స్ట్ మిడిల్‌లో ఎస్ ఉంది గదా! ఈ ఎస్ అలాగనే రావాలి. ఇక్కడ మనకి ఎఫ్ ఉంది గదా! ఎఫ్ అలాగనే రావాలి. సో, మనకిక్కడ ఎఫ్ చూస్తే అన్నిట్లో ఉంది. నో ప్రాబ్లమ్. ఓకే. నెక్స్ట్ సరే ఆన్సర్ చేసేద్దాం చూడండి. లాస్ట్‌లో ఉన్న లెటర్ ముందు ఇప్పుడు మనకు రావాలి. లాస్ట్‌లో మనకి ఈ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రావాలి. తర్వాత ఎస్ మిడిల్ లెటర్ అలాగనే ఉంటుంది. ఇక్కడున్న యు లాస్ట్‌కెళ్ళిపోతుంది. సో, ఈఎస్‌యు అనేది లాస్ట్‌లో ఉండాలి. ఈఎస్‌యు ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. ఎక్కడ కూడా లేదు. సో, ఈఎస్‌యు అని ఉండాలి. ఆప్షన్ ఏ. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ మనం ఎనాలజీ కనుక్కున్నాం. ఫస్ట్ 2 టర్మ్స్ మధ్య రిలేషన్ కనుక్కున్నాం. అదే రిలేషన్ మనం కన్‌ఫ్యూజ్‌గా అప్లై చేసాం. నిజానికి ఇంప్రెస్ అనే దాన్ని కూడా చెక్ జేయాలి. కానీ మనకంత అవసరం లేదండి. వన్స్ మనకు అక్కడ ప్యాటర్న్ అర్థమైపోతుంది కాబట్టి చెక్ చేసుకుంటే చాలు. సో, మీరు ఒకవేళ మేము చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ క్వెషన్. By interchanging which two signs and two numbers, not digits, the equation will be correct. సో, మనం డిజిట్స్‌ని చేంజ్ చేయకూడదు గానీ, నంబర్స్‌ని డైరెక్ట్‌గా టోటల్ నంబర్ ఒకవేళ 29 ఉందనుకోండి. ఈ 29 నంబర్ మొత్తం చేంజ్ చేయాలి. అంతేగాని 2నో, 3నో, 9నో 29 ఉంటే 2 చేంజ్ చేయడం, ఇందులో 9 చేంజ్ చేయడం, 2 పక్కన 9 రాయడం ఇలాంటివి చేయకూడదు. సో, ఒకవేళ మీరు మార్చాలనుకుంటే యూ నీడ్ టు చేంజ్ ఆర్ ఇంటర్చేంజ్ ద హోల్ నంబర్. సో, టోటల్ నంబర్స్‌ని చేంజ్ చేయాలి. సరే ఇక్కడ నంబర్స్‌తో పాటు మనకి సో, మ్యాథమెటికల్ సైన్స్ ఇచ్చారు. అలాగే నంబర్స్ కూడా ఇచ్చారు. ఆ రెండిటిని చేంజ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తదని అర్థం. సరే ఒకసారి గమనించండి. మనకిచ్చిన ఈక్వేషన్ మ్యాథమెటికల్ ఆపరేషన్ బట్టి చూస్తే సో, ఆర్‌హెచ్‌ఎస్‌లో మనకి 29 ఉంది. ఈ 29 రావాలంటే మనం ఏ నంబర్స్‌ని చేంజ్ చేయాలి? ఆర్‌హెచ్‌ఎస్ 29 రావాలంటే ఇక్కడ ఏ నంబర్ చేంజ్ చేయాలి? మీరు గమనించండి 3తో ఇక్కడ డివిజన్ చెక్ చేసుకున్నాం. డివిజన్ అవ్వబోతుంది. 9 ఫోర్స్ ఎంతంటే 36 అవుతుంది. కానీ మనకి ఇక్కడ 29 ఉందనమాట. సో, మీరు గమనిస్తే -36 అండి. అది -36 ఉంది కాబట్టి ఆన్సర్ అనేది మైనస్‌లో వస్తుంది మనకిక్కడ. సో, ఆన్సర్ అనేది హైయెస్ట్‌గా ఉంది. మీరు గమనించాలి. జస్ట్ నేను డివిజన్ చేయలేదు, ఏం చేయలేదు. అక్కడున్న వాటిని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నా ముందు ఆన్సర్ కోసం. ఎల్‌హెచ్‌ఎస్ ఆర్‌హెచ్‌ఎస్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే మనమేమి ఇక్కడ ఏమి ఇంటర్చేంజ్ చేయట్లేదు. ఇంటర్చేంజ్ చేయమని క్వెషన్‌లో ఇచ్చింది. ఇంటర్చేంజ్ చేస్తేనే ఎల్‌హెచ్‌ఎస్ ఆర్‌హెచ్‌ఎస్ అవుద్ది. ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఈక్వేషన్ ద్వారా మనకి ఎల్‌హెచ్‌ఎస్ ఆర్‌హెచ్‌ఎస్ అవేవి అనేది అవ్వదు. సరే. ఇక్కడ మీరు గమనిస్తే -4 ఉంది. దట్ ఈస్ 36. సో, -36 అనేది అంటే మనకిక్కడ మైనస్‌లో ఆన్సర్ లేదు. ప్లస్‌లలో ఉంది. కాబట్టి ఇప్పుడు మైనస్ సైన్‌ని మనం ఖచ్చితంగా చేంజ్ జేసుకోవాలి. మైనస్ సైన్ చేంజ్ జేయాలి. మైనస్ సైన్ చేంజ్ చేయాలంటే ఆప్షన్ బిలో ఉంది. అలాగే ఆప్షన్ డిలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ బి ద్వారా వెళ్దాం. ఆ తర్వాత ఆప్షన్ డి ద్వారా వెళ్దాం. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఆల్‌మోస్ట్ అవుతుంది. సరే. ఏ 8 ఇంటూ మైనస్ ప్లేస్‌లో ఎక్స్ రాసుకోండి. సారీ ఇంటూ గదా! సో, మల్టిప్లికేషన్ సింబల్ రాయండి. 4 ఇంటూ సో, 6 అండ్ 9 కూడా చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నంబర్స్ కూడా ఉన్నాయి వాటితో పాటు. 6 అండ్ 9 కూడా చేంజ్ చేయాలి. సో, అగైన్ ఇప్పుడు ఇంటూ ఉంది గదా! ఇంటూ ప్లేస్‌లో మనం మైనస్ రాసుకోవాలి. ఎందుకంటే మైనస్ ఇంటూ ఈ 2 పొజిషన్ ఇంటర్చేంజ్ చేసుకుంటున్నాం. అలాగే 6 అండ్ 9 కూడా ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఇంటూ ఉంటే మైనస్ రాసాం. 9 రాసుకోవాలి. కానీ 9 పొజిషన్‌లో 6 రాయాలి కాబట్టి సో, ఇక్కడ మీరేం చేస్తారంటే 6 రాసుకోండి. నెక్స్ట్ పాజిటివ్ సింబల్ పాజిటివ్ నేమ్ చేయొద్దు మీరు. 6 పొజిషన్ ఉంది. 6 పొజిషన్‌లో 9 రాయండి. అగైన్ డివిజన్ సింబల్ ఉంది ఫ్రెండ్స్. డివిజన్ 3. ఓకే. ఇప్పుడు మనకి ఈజ్ ఈక్వల్ 29 అవుతుందో లేదో కనుక్కోవాలి. సరే చేద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాట్‌మోస్ట్ రూల్ ప్రకారం ఏం చేయాలంటే 3తో క్యాన్సిల్ చేస్తే 3 3 9.
నెక్స్ట్ 4 8 ఎంతంటే 32 -6 + 3. సో, అకార్డింగ్ టు బాట్మాస్ రూల్ ప్రకారం ఇప్పుడు ప్లస్, మైనస్ ఉన్నప్పుడు ముందు ప్లస్ చేస్తాం. తర్వాత మైనస్ చేస్తాం. సో, 32 + 3 35 - 6 ఈజ్ ఈక్వల్ ఎంతవుతుంది చూడండి. సో, 35లోంచి 6 ఎళ్తాయి. 9 అవుతుంది. సో, ఇక్కడ మిగిలిపోయింది 2. సో, 29 అండి. సో, ఎల్‌హెచ్‌ఎస్ = ఆర్‌హెచ్‌ఎస్ అండి. సో, ఎల్‌హెచ్‌ఎస్ = ఆర్‌హెచ్‌ఎస్ ఎందుకంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. In a certain code language, if disk is coded as BCQI, so I1 and I1, chair is coded as AFIGP2, then what will be the table code? సో డెస్క్ ఏ విధంగా కోడ్ ఇచ్చాడంటే వాడు BCQI అని ఇచ్చి ఇక్కడ 1 ఇచ్చాడు. నెక్స్ట్ కోడ్ వచ్చేసరికి CHAIR అని చైర్ ఇచ్చి దాని కోడ్ ఏమొచ్చిందంటే AFYGP2 అని ఇచ్చాడు. వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్, జాగ్రత్తగా గమనించండి. ఓకే. డెస్క్ అని ఇచ్చాడు. డెస్క్ డి ప్లేస్ వాల్యూ 4, ఈ అంటే 5, ఎస్ అంటే 19, కే అంటే 11 ఫ్రెండ్స్. బి అంటే 2, సి అంటే 3, క్యూ అంటే 17, ఐ అంటే 9. అగైన్ 1 అంటే 1 డైరెక్ట్‌గా కాన్స్టెంట్ వాల్యూ అది. సి వచ్చేసరికి 3 అవుతుంది. హెచ్ 8, ఐ అంటే 1, ఇక్కడ ఏ అంటే 1, ఐ అంటే 9, ఇక్కడ 18. సో, ఇక్కడ 2 కాన్స్టెంట్ వాల్యూ, పి 16, జి అంటే 7, వై అంటే 25, ఎఫ్ అంటే 6 అవుతుంది. ఏ అంటే 1 అవుతుంది. ఓకే. మీరు గమనిస్తే ఇక్కడ 4 నుంచి 2 అంటే -2, 5 నుంచి 3 అంటే -2, 19 నుంచి 2 అంటే -2, 11 నుంచి అంటే -2. అగైన్ 3 నుంచి 1 అంటే -2, -2 ఇక్కడ -2, ఇక్కడ -2. సో, లాస్ట్‌లో కూడా -2. సో, ఈచ్ లెటర్ డిక్రీజ్డ్ బై -2. సో, పాయింట్ ఏందంటే ఇక్కడ 1 ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అన్నీ బానే ఉన్నాయి. -2 సరే. ఈ 1 ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఇక్కడున్న 2 ఎక్కడి నుంచి వచ్చింది? అది క్వెషన్. సో, మీరు సాల్వ్ చేయగలిగితే వీడియో పాజ్ చేయండి. ఈ లాజిక్ మీరు కనుక్కుండే ముందు, అంటే నేను చెప్పబోయే లేదా నేను రివీల్ చేసే ముందు ఈ లాజిక్ మీరు ఒకసారి ఆలోచించండి. సో, ఇప్పుడు దీన్ని బట్టి మీరు చూస్తే వాడిచ్చిన క్వెషన్‌లో టేబుల్ అని ఇచ్చాడు. సారీ. టేబుల్ ఇచ్చాడు. టేబుల్ టీఏబీఎల్‌ఈ టేబుల్ ఏ విధంగా కోడ్ చేస్తాం? ప్రతిదీ -2 అయింది కాబట్టి మనయి కూడా -2 అయితాయి. అంటే ఇక్కడ టీ ప్లస్ వాల్యూ 20, -2 18, 18 అంటే 6. సో, ఏ అంటే 1 అండి. 1 అనేది -2 అవ్వాలి. -2 అంటే అర్థం ఏంటి ఇక్కడ? సో, -2. సో, -2 అంటే నథింగ్ బట్ సో, ఏ అనేది ఒకటి డిక్రీజ్ అవుతుంది. అలాగే 26 అనేది డిక్రీజ్ అవుతుంది. మిగిలిపోయిందంతా 25. 25 అంటే వై అని అర్థం. బి ఉంది. బి అంటే 2, 2 - 2 అంటే 0. 0 నథింగ్ బట్ జెడ్ దగ్గరికెళ్ళిపోద్దని అర్థం. సో, అంటే ఒక ఆల్ఫాబెట్స్ అనేవి రీసైకిల్ అవుతుంటాయి. ఏ టు జెడ్ నుంచి జెడ్ టు ఏ నుంచి రివర్స్ అవుతూ ఉంటాయి ఇంక అవే. సో, ఎల్ ఉంది. ఎల్ -2 అంటే 12 - 2 10, 10 అంటే జె. ఇప్పుడు ఈ ఉంది. ఈ 5 అయింది. -2 అంటే 3, 3 అంటే ఎంత? సి. సో, ఆర్‌వై జెడ్ జేసి. సో, ఆర్‌వై జెడ్ జేసి, ఆర్‌వై జెడ్ జేసి. ఇప్పుడు 3నా, 2నా అనేది క్వెషన్. సో, 3, 2 ఎక్కడి నుంచి వచ్చింది? సో, ఓకే. ఆలోచించండి. ఓకే. మీరు గమనించండి. 1 ఎక్కడ వచ్చిందంటే ఇచ్చిన డెస్క్‌లో నంబర్ ఆఫ్ వోవెల్స్ ఎన్నున్నాయంటే ఈ అంటే ఒకటే ఉందని అందుకు 1 రాసాడు. అలాగే చైర్‌లో మీరు గమనిస్తే ఏఐ 2 వోవెల్స్ మాత్రమే ఉన్నాయి. అందుకు 2 నంబర్స్ ఇచ్చాడు. అలాగే మీకు సో, టేబుల్ అని ఉంది కదా! ఈ టేబుల్‌లో నంబర్ ఆఫ్ వోవెల్స్ ఎన్నున్నాయి? ఈ 2 వోవెల్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ రావాల్సిన ఏ నంబర్ అంటే 2. 2 అంటే ఆప్షన్ 4. సో, ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం చూడండి. ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ అండి. ఎందుకంటే క్వెషన్ మార్క్ అనేది మిడిల్‌లో ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం మిస్సింగ్ నంబర్ అంటాం. సో, 8, 27, 46, 65, క్వెషన్ మార్క్ అండ్ 103. సో, 8 నుంచి 25 అనేది డిఫరెన్స్ ఏంటో కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, డిఫరెన్స్ కనుక్కుంటే మనకి సో, 17లోంచి 8 అండి. 17లోంచి 8 అంటే 9. సో, కూడా 19 అవుతుంది. సో, 67లో నుంచి 46 నుంచి 27 మైనస్ చేయండి. అంటే 16లోంచి 7 మైనస్ చేస్తే 9 అండ్ 3, 2 అంటే 1 19. సో, అగైన్ ఇక్కడ 19 వచ్చింది. 15 ఇక్కడ 6 అండి. సో, 15 నుంచి 6 అంటే అది కూడా 9 అవుతుంది. ఇక్కడ 5 - 4 19. మీరు గమనిస్తే ప్రతీది కూడా 19, 19 డిఫరెన్స్ అయింది. అలాగే ప్రతిదీ ఇక్కడ సిరీస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు 65కి ఏం చేయాలంటే మనం 19 యాడ్ చేయాలి. 19 యాడ్ చేస్తే సో, 5 + 4 14 అవుతుంది. ఇక్కడ 8. సో, 84 అనేది ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. అగైన్ ఈ 84కి 19 యాడ్ చేస్తే నీకు సో, 103 అనేది నెక్స్ట్ నంబర్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనం కనుక్కున్న వాల్యూ ఏదైతే ఉందో అది కరెక్ట్ అన్నమాట. సో, 84 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో, నెక్స్ట్ క్వెషన్ చూస్తే ME18 OG22 Q12 QI26
ఎస్‌కే 30, యూఎం 34 అన్నాడు. సరే మీరు గమనించండి ఫస్ట్ లెటర్స్ అన్ని గమనిద్దాం ముందు మనం. సో, ఫస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్. సో, ఫస్ట్ ఎంఈ, ఐ అనే 18 అని ఇక్కడ ఎంఈ నుంచి 18 వరకు, ఓ నుంచి 22 వరకు, క్యూ నుంచి 26 వరకైతే ఇచ్చాడు. సో, ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ చెక్ చేయండి. ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ అయితే మీరు చెక్ చేయడం మంచిది. సో, ఎలా చెక్ చేయాలంటే ఎం నుంచి ఓకి చెక్ చేయండి. ఓ నుంచి క్యూ చెక్ చేయండి. క్యూ నుంచి ఎస్ చెక్ చేయండి. ఎస్ నుంచి యూ చెక్ చేయండి. యూ నుంచి నెక్స్ట్ లెటర్ ఏంటో కనుక్కోవాలి. అంటే ఎం నుంచి ఓ. ఎం అంటే 13 అవుతుందండి. ఓ అంటే అర్థం ఏంటి 15. సో, ఇక్కడ +2 అవుతుంది. 15 నుంచి క్యూ అంటే 17 అండి. +2 అవుతుంది. 17 నుంచి ఎస్ అంటే 19 +2 అవుతుంది. 19 నుంచి యూ 21 అండి. అది కూడా +2. అంటే ఫస్ట్ లెటర్ అబ్జర్వ్ చేస్తే ప్రతి లెటర్ కూడా మనకి ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడంటే +2 ఇంక్రీజ్ అయింది. అంటే యూ అనే ప్లేస్ వాల్యూ ఎంత అంటే 21. ఇప్పుడు +2 ఇంక్రీజ్ చేస్తే 23. 23 అంటే ప్లేస్ వాల్యూ డబ్ల్యూ. సో, డబ్ల్యూ స్టార్టింగ్‌లో ఉంది ఓన్లీ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఈ రెండిట్లో మన ఆన్సర్ ఉంటది ఇప్పుడు. మీరు గమనిస్తే సెకండ్ లెటర్ కూడా ఓ ఉంది. ఇప్పుడు 38, 36 అనేది ఒకటి చూసుకుంటే చాలు. సో, 18 ఉంది ఇక్కడ మనకి 22 ఇక్కడ ఉంది. సో, 18 నుంచి 22 రావాలంటే +4 అయింది. అగైన్ 26 ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా +4 ఆడింది. 24 నుంచి 30 అంటే +4. 30 నుంచి 34 +4. 34 నుంచి కూడా ఏమవ్వాలి ఇంకా +4 అవుతుంది. 34 సారీ +4 అంటే 38. 38 అంటే ఆప్షన్ ఏ. డబ్ల్యూఓ 38 అనేది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. బ్లడ్ రిలేషన్ నుంచి క్వెషన్ ఇచ్చారు. సో, బ్లడ్ రిలేషన్ నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి. సో, బ్లడ్ రిలేషన్ నుంచి క్వెషన్ ఈ ఇంటూ ఎఫ్ మీన్స్ ఈ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాడు. సరే ఐ ప్లస్ జే డివిజన్ కే మైనస్ ఎల్. సో, ఐ ప్లస్ జే అంటే ముందు ఏ ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ అంటే చూడండి. ఈ ప్లస్ ఎఫ్‌లో ఐ ప్లస్ జే సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఈ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్ అంటే ఐ ఈస్ ద బ్రదర్ ఆఫ్ జే. సో, ఐ బ్రదర్ అవుతుండు జేకి. నెక్స్ట్ జే డివిజన్ కే. సో, మనకి ఈ డివిజన్ ఎఫ్ అంటే ఈ ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్. సో, జే ఈస్ ద సిస్టర్ ఆఫ్ కే. సో, జే సిస్టర్ అవుతుందండి కేకి. కే మైనస్ ఎల్ అంటే ఈ మైనస్ ఎఫ్ ఈస్ ద సన్ ఆఫ్ ఎఫ్ అంటే కే ఇస్ ద సన్ ఆఫ్ ఎల్. సో, కే సన్ అవుతుందండి ఎవరికంటే ఎల్ అనేవాడికి. ఓకే. అంటే ఎల్ అనేది మేలా ఫీమేలా మనకు చెప్పలేదు. సరే క్వెషన్ చూడండి. జే రిలేటెడ్ టు ఎల్. సో, ఎల్‌కి జే ఏమవుతుంది? ఎల్‌కి జే ఏమవుతుందండి? ఇది ఫాదర్ సన్ రిలేషన్. అక్కడి నుంచి మీరు గమనిస్తే కేకి వీళ్ళందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో, మీరు గమనిస్తే జే నెగెటివ్ సింబల్ ఉంది. నెగెటివ్ సింబల్ ఉందంటే అది సో, అక్కడ ఫీమేల్ అని అర్థం. సో, మీరు గమనిస్తే ఇక్కడున్న ఎల్ అనే అతనికి ఇక్కడున్న జే రిలేషన్ ఏంటంటే ఇది ఫాదర్, ఇది సన్ రిలేషన్. అలాగే ఫాదర్ ఆర్ డాటర్ రిలేషన్ అంటాం. ఇక్కడ నెగెటివ్ సింబల్ ఉంది కాబట్టి ఫాదర్ డాటర్ రిలేషన్ అయితే అవుతుంది. అంటే ఇక్కడున్న ఎల్ అనేవాడికి అక్కడున్న జే ఏమవుతుందంటే డాటర్ అవుతుంది. డాటర్ అంటే ఆప్షన్ 3. సో, ఆప్షన్ 3 డాటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఈ జే రిలేటెడ్ టు ఎల్ అంటే ఎల్‌కి ఏమవుతుందో మనం చెప్పాలన్నమాట. అదే క్వెషన్. లాస్ట్ క్వెషన్ ఉంది. సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్‌ని ఇచ్చాడు. సో, ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ యూ ఎగ్జాక్ట్‌లీ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. సో, ఒక సర్క్యులర్ టేబుల్ ఇచ్చారు మనకి. సర్క్యులర్ టేబుల్‌లో టోటల్ 6 మెంబర్స్ అయితే ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6. సో, టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. సో, యూ సిట్స్ ఎగ్జాక్ట్‌లీ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ అనంటే సో, యూ అనేవాడు ఆర్ అండ్ ఎస్ బిట్వీన్ అయితే ఉన్నాడండి. సో, ఎస్ సిట్స్ టు ద ఇమ్మీడియేట్ లెఫ్ట్ ఆఫ్ టీ. సో, ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ టీ ఇక్కడుందనుకుంటే ఏదైనా సపోజ్ ఏదో ఒక పొజిషన్ ఇవ్వాలి కాబట్టి టీ అలా ఇచ్చాను. సో, ఇప్పుడు టీకి ఇమ్మీడియేట్ లెఫ్ట్‌లో ఎవరున్నారంటే ఎస్ అనేవాడున్నాడు. అలాగే మీరు గమనిస్తే ఎస్ అండి. ఇక్కడ చూస్తే యూ ఈజ్ ఎగ్జాక్ట్‌లీ బిట్వీన్ ఆర్ అండ్ ఎ. ఎస్ ఇక్కడున్నాం కాబట్టి ఖచ్చితంగా యూ మిడిల్‌లో వస్తాడు. ఇక్కడ ఆర్ వస్తాడనమాట. నెక్స్ట్ సో, పి ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియేట్ రైట్ ఆఫ్ క్యూ. సో, క్యూకి రైట్ సైడ్‌లో ఎవరున్నారంటే పి ఉన్నాడు. సో, క్యూ ఇక్కడుంటే క్యూ లెఫ్ట్ ఇది. క్యూ రైట్ సైడ్ ఇదవుతుంది. క్యూ ఇమ్మీడియేట్ రైట్‌లో అంటే క్యూ ఈ పొజిషన్ పి ఈ పొజిషన్‌లో ఉన్నట్టు పి ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో, ఇప్పుడు చూస్తే మీకు అందరూ గూడా వచ్చిన్నారు. క్వెషన్ ఏంటి? హూ సిట్స్ టు ద అపోజిట్ ఆఫ్ టీ? టీకి అపోజిట్‌లో ఎవరున్నారు? టీకి అపోజిట్‌లో ఎవరున్నారంటే ముందు ఇక్కడ మీరు కరెక్ట్‌గా లైన్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఈ 2 అపోజిట్ అవుతాయి. అగైన్ ఇక్కడ ఈ 2 అపోజిట్ అవుతాయి. ఇక్కడ ఈ 2 అపోజిట్ అవుతాయి. సో, మనకి టీకి అపోజిట్ ఎవరొస్తారంటే ఆర్ అనే లెటర్ అయితే అపోజిట్ రావడం జరుగుతుంది. ఆర్ అనే లెటర్. సో, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఈ ఇలాంటి జీఎస్, ఎస్ఎస్‌సి, జీడీ పేపర్ ఓకే ఫ్రెండ్స్. ఇంతవరకైతే క్లాస్ విన్నందుకు చాలా థాంక్ యూ. సో, ఇంతవరకైతే మన ఛానెల్‌లో విజ్డమ్ హెల్ప్స్ అని మన ఛానెల్‌లో మ్యాథ్స్ సంబంధించి మాక్ టెస్ట్ పేపర్స్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ప్రతి పేపర్ లేదా ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు ప్రిపేర్ చేసి
అది యూట్యూబ్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేసామండి. మెంబర్‌షిప్ క్లాసెస్‌లో అయితే మీకు నెమ్మదిగా చెప్పడం జరుగుతుంది. ఒకసారి చెక్ జేసుకోండి. అలాగే మా క్లాస్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.